గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన మరుక్షణమే నెట్టింట అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. మన తెలుగు హీరోల ఫ్యాన్స్ వారికి తోడుగా తమిళ సినీ జనాలు ఈ సినిమాపై మరో కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. గాడ్ ఆఫ్ వార్ సినిమాను అనౌన్స్ చేస్తూ నిర్మాత నాగవంశీ గారు ఓ ట్వీట్ను పెట్టారు. బోర్న్ ఇన్ నార్త్ వర్షిప్డ్ ఇన్ సౌత్ అంటూ తన ట్వీట్లో ఓ చిన్న నోట్ను ఆయన పెట్టారు. అంటే ఉత్తరాదిన పుట్టి దక్షిణాదిన పూజలు అందుకుంటున్న కార్తికేయ స్వామి గురించి సినిమా వస్తుందంటూ ఆయన తన ట్వీట్లో ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ ఒక్క పోస్ట్తో తమిళ సినీ ప్రియులు మండిపోతున్నారు. అసలు మీకు కార్తికేయుడు గురించి ఏం తెలుసు? ఆయన ఉత్తరాదిన జన్మించాడంటారేంటి? కార్తికేయుడు ఇక్కడే వాడినట్టు సుబ్రహ్మణ్య స్వామికి ప్రాంతీయ భేదాలను అంటగడుతూ ఓ సరికొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. ఈ వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఈ సినిమా టీంకు ఎంతైనా ఉంది. లేదంటే మాత్రం సినిమా విడుదల సమయంలో ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసి తమిళ్లోనే కాదు కర్ణాటకలో కూడా ఈ సినిమాను అడ్డుకునే ఛాన్సులు లేకపోలేదు. ఈ ప్రాంతీయ విభేదాల సంగతిని కాసేపు పక్కన పెడితే బన్నీ ఫ్యాన్స్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత రైతులో వార్ నడుస్తుంది. ఇది మా హీరో తీయాల్సిన సినిమా అంటూ బన్నీ ఫ్యాన్స్ వాదిస్తుంటే మీ హీరో ఇలాంటి పౌరాణికాలను చేయలేడు కాబట్టి మా హీరోని వెతుక్కుంటూ ఈ ప్రాజెక్టు వచ్చిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా జవాబిస్తున్నారు. అల్లు అర్జున్ కోసమే కథను రాశానని ప్రచారం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఎలా ఎన్టీఆర్ వద్దకు ఈ కథను తీసుకెళ్లాడంటూ నిలదీస్తున్న బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్స్ వాదనల గురించి కాసేపు పక్కన పెడితే అసలు ఇంతకీ ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా తెర వెనక ఏం జరిగింది? అల్లు అర్జున్ కోసమే రాసుకున్న కథ అసలు ఎన్టీఆర్ గారి వద్దకు ఎలా వెళ్ళింది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన మనసును ఎందుకు మార్చుకున్నారు? బన్నీని వద్దనుకుని మరి ఎన్టీఆర్ గారికి ఎందుకు జై కొట్టారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ గారుల కాంబినేషన్లో ఈ సినిమా రాకపోవడానికి కారణం ఏంటి? ఇద్దరిలోనూ అసలు తప్పెవరిది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నిజమే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా ఇది బన్నీ కోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసుకున్న కథ. 6 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2020 సంవత్సరంలో అలవైకుంఠపురంలో సినిమా వచ్చాక తన చిరకాల ప్రాజెక్ట్ అయిన గాడ్ ఆఫ్ వార్ సినిమా కథకు సంబంధించిన ఐడియాను అల్లు అర్జున్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు. ఐడియా బాగుంది, చేద్దాం, పూర్తి కథను రెడీ చేయండి అంటూ అల్లు అర్జున్ మాట ఇవ్వడంతో గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో పడిపోయారు. ఆ తర్వాత అల్లు అర్జున్ వెంటనే పుష్ప సినిమాను స్టార్ట్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం పుష్ప సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో గాడ్ ఆఫ్ వార్ సినిమాను అల్లు అర్జున్ చేయాల్సి ఉంది. కానీ పుష్ప సినిమా తర్వాత వచ్చిన ఓవర్ నైట్ స్టార్డంతో బన్నీ ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. తనకు వచ్చిన స్టార్డమ్ను అలాగే నిలబెట్టుకుంటూ అన్ని ప్రాంతాల అభిమానులను సంతృప్తి పరిచేలా తన భవిష్యత్ సినిమాలు ఉండాలన్నది అల్లు అర్జున్ అభిప్రాయం. పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథను ఓకే చేయించేందుకు బన్నీ వద్దకు వెళ్లారు. తాను రాసుకున్న పూర్తి స్క్రిప్ట్ను వినిపించారు. అయితే కథలో ఏ లోపం ఉందో ఏమో కానీ బన్నీకి కథ నచ్చలేదు. కోర్ పాయింట్ బాగానే ఉన్నా ఇంకొన్ని ఎలివేషన్లు ఉండాలనుకున్నారు. కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. మూల కథను మార్చకుండానే అభిమానులకు నచ్చేలా సీన్లను రాయాలని సూచించారు. బన్నీ చెప్పిన వర్షన్లో కథను తిరిగి రాయాలంటే, కొత్త సీన్లను యాడ్ చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. కనీసం ఏడాది పాటు టైం కేటాయించి మరిన్ని పురాణ కథలను చదివి పూర్తి కథను రీరైట్ చేయాల్సి వస్తుంది. ఏడాది పాటు టైం పడుతుందని తెలిసినా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందుకు ఓకే చెప్పారు. ఈలోపు ఖాళీగా ఉండడం దేనికని పుష్ప 2 సినిమాను అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు. నిజానికి పుష్ప 2 సినిమా ఏడాదిలోపే పూర్తయ్యేది. కానీ సుకుమార్తో కథ విషయంలో విభేదాల కారణంగా మొత్తం స్క్రిప్ట్ను రీరైట్ చేసుకోవాల్సి వచ్చింది. సుకుమార్ ముందుగా అనుకున్న కథ వేరు. ఎర్రచందన స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో నిరుపేదలకు ఇళ్లు కట్టించడం, పేద పిల్లలను చదివించడం, బడులు కట్టడం, ఆసుపత్రులు నిర్మించడం వంటి కాన్సెప్ట్తో కథను రాసుకుని ఓ టీజర్ను కూడా వెళ్ళారు. కానీ బన్నీకి ఈ కథ నచ్చలేదు. మొదట్లో దీనికి ఓకే చెప్పినా పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను అలరించాలంటే ఈ కథ మరీ ఓల్డ్ ఏజ్ ఫార్ములా ఉందని బన్నీ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ గొడవల్లో కొన్నాళ్ల పాటు షూటింగ్ ఆగిపోయింది. చివరకు నిర్మాతలే దర్శకుడిని ఒప్పించి కథను బన్నీకి నచ్చేట్టుగా మార్పించి సినిమాను ఎలాగోలా పూర్తి చేశారు. ఈ పుష్ప 2 సినిమా పూర్తవడానికి దాదాపు 3 ఏళ్లు టైం పట్టింది. అయితే 2022 నాటికే గాడ్ ఆఫ్ వార్ కథను బన్నీ చెప్పినట్టు, బన్నీకి నచ్చినట్టు రాయటం పూర్తి చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కోసం అన్నేళ్లు ఆగలేక మధ్యలో మహేష్ బాబుతో ఓ సినిమాను స్టార్ట్ చేశారు. గుంటూరు కారం సినిమాను 2024 సంవత్సరం జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశారు. కానీ పుష్ప 2 సినిమా పూర్తి
పూర్తయి జనాల ముందుకు రావడానికి మాత్రం 2024 సంవత్సరం డిసెంబర్ నెల వరకు ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమాస్తో గాడ్ ఆఫ్ వార్ సినిమాను బన్నీ స్టార్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సడన్గా వీళ్ళ మధ్యలోకి అట్లీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పుష్ప 2 విడుదలైన వెంటనే ఓ అద్భుతమైన కథతో బన్నీని కలిశారు. అట్లీ చెప్పిన కథకు బన్నీ సర్ప్రైజ్ అవడమే కాదు, లైఫ్లో ఇలాంటి సినిమాను చేసే ఛాన్స్ మళ్ళీ రాదన్నట్టుగా ఉప్పొంగిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రీరైట్ చేసి చెప్పిన కథ బాగానే ఉంది, అట్లీ చెప్పిన కథ కూడా బాగానే ఉంది. రెండు వేరు వేరు జోనర్లకు చెందిన కథలు, రెండింటిని ఒకే టైంలో చేయలేని పరిస్థితి. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ సినిమాను స్టార్ట్ చేసినా ఖచ్చితంగా 2-3 ఏళ్ల పాటు టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టు తన కోసం ఉంటుందో లేదో అన్నది బన్నీ భయం. ఈ రెండు కథల్లో దేనివైపు మొగ్గు చూపాలి, అట్లీతో సినిమా తీయాలా, తెలుగు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ముందుకెళ్లాలా అన్న మీమాంస అల్లు అర్జున్లో మొదలైంది. చివరకు అన్నీ బాగా ఆలోచించిన అల్లు అర్జున్ కాస్త కమర్షియల్ కోణంలో ఓ ఫైనల్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ యాంగిల్లో చూసుకున్నా అట్లీ చెప్పిన కథతో ముందుకు వెళ్తేనే పాన్ ఇండియా రేంజ్లో భారీ కలెక్షన్లు వస్తాయన్నది అల్లు అర్జున్ నమ్మకం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గొప్ప డైరెక్టరే, కాదంటలేదు. కానీ ఆయన గుంటూరు కారంతో ఫ్లాపుల్లో ఉన్నారు. తెలుగు మినహా మరో ప్రాంతంలో ఆయనకంటూ సొంతంగా మార్కెట్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాను తీస్తే పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా బన్నీ ఒక్కడి ఇమేజ్తోనే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. హిందీలోనూ ఇతర భాషల్లోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరో కూడా పెద్దగా తెలియదు. 1000 కోట్ల బడ్జెట్తో సినిమాను తీస్తున్నారు కాబట్టి ఆ రేంజ్లో పెట్టుబడిని తిరిగి రాబట్టాలంటే దర్శకుడి ఇమేజ్ కూడా తోడైతేనే బాగుంటుందన్నది బన్నీ ఆలోచన. ఇటు చూస్తే అట్లీకి పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ ఉంది. తమిళ్లో పెద్ద స్టార్ డైరెక్టర్ కాబట్టి తన ఇమేజ్ కూడా అతనికి కలిసి వస్తే తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్ వచ్చి తీరుతాయి. హిందీలో కూడా అట్లీకి మంచి గుర్తింపు ఉంది. షారుఖ్ ఖాన్తో తీసిన జవాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఆ ఇమేజ్ కూడా హిందీలో కలిసి వస్తుంది. పైగా సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అడ్వాన్స్డ్ వర్షన్లో ఉంది కాబట్టి ఈ తరం యూత్కు బాగా కనెక్ట్ అవుతుందన్నది అల్లు అర్జున్ ఆలోచన. టోటల్గా చూసుకుంటే అట్లీతో సినిమాను తీస్తే తన ఇమేజ్తో పాటుగా దర్శకుడి ఇమేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్లో కలిసి వచ్చి ఆ సినిమాకు కలెక్షన్ వర్షం కురుస్తుందని, కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందన్నది బన్నీ అభిప్రాయం. అందుకే పూర్తిగా కమర్షియల్ కోణంలో ఆలోచించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కథకు ఓకే చెప్పినప్పటికీ అట్లీతో సినిమాను పూర్తి చేసిన తర్వాత దీన్ని మొదలు పెడతామంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్కు కండిషన్ పెట్టాడు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2 నెలలకే ఏప్రిల్ నెల 7వ తారీఖున అట్లీ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను కూడా యూట్యూబ్లో వదిలేశారు. అయితే బన్నీ నిర్ణయంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఆగ్రహం తన్నుకొచ్చింది. 2021లోనే అనుకున్న ప్రాజెక్టు బన్నీ కోసమే 3-4 ఏళ్లు ఆగినా చెప్పిన మార్పులను చేసి కథను రీరైట్ చేసుకున్నా కథ నచ్చిందంటూనే వేరే సినిమా వైపు మొగ్గు చూపడాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తట్టుకోలేకపోయారు. బన్నీ కోసం మరో 3 ఏళ్లు వేచి చూడమా, లేక వేరే హీరోతో వేరే కథను తీయడమా, లేక ఇదే కథను వేరే హీరోతో తీయడమా అన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ముందు ఉన్న 3 మార్గాలు. గుంటూరు కారం సినిమా ఫ్లాప్ ఎఫెక్టు త్రివిక్రమ్ గారిపై బాగానే పడింది. ఓ నార్మల్ సాదా సీదా ఫ్యామిలీ స్టోరీ అని చెప్తే ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు ఎవరు ఒప్పుకోరని ఆయనకు తెలిసొచ్చింది. అందుకే చేస్తే గీస్తే గాడ్ ఆఫ్ వార్ సినిమానే చేయాలని ఆయన డిసైడ్ అయిపోయారు. పరోక్షంగా బన్నీ నో చెప్పారు కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్టుకు ఎవరు సరిగా సెట్ అవుతారన్న ఆలోచన చేస్తే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఆప్షన్లుగా మిగిలారు. ప్రభాస్ సినిమాల లైనప్ కూడా చాలా ఉండడం వల్ల ఆయన్ను పక్కన పెట్టేశారు. రామ్ చరణ్ గారు త్రిబుల్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా ఎదిగినప్పటికీ హిందీలో మాత్రం బలమైన మార్కెట్ను క్రియేట్ చేసుకోలేకపోయారన్నది వాస్తవం. అందుకే ఆయన్ను కూడా పక్కన పెట్టేసి నార్త్లోనూ కర్ణాటకలోనూ మంచి ఇమేజ్ను సంపాదించి తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ వైపే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొగ్గు చూపారు. కార్తికేయుడు కథ కాబట్టి తమిళ వాళ్ళు కూడా ఈ సినిమాను చూస్తారన్నది త్రివిక్రమ్ గారి ఆలోచన. అలా మొత్తానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో ఈ సినిమా స్టార్ట్ అయిపోయిందన్నమాట. గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అల్లు అర్జున్తో ఉంటుందంటూ నాగవంశీ గారు మొదట్లో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినా ఆ తర్వాత కింగ్డమ్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాత్రం ఎన్టీఆర్ గారితోనే ఈ సినిమా ఉంటుందని తేల్చి చెప్పారు. 2025 సంవత్సరం జూలై నెలలోనే ఈ విషయాన్ని నాగవంశీ బయట పెట్టారు. కాకపోతే సినిమాను అనౌన్స్ చేయడానికి మాత్రం మరో ఏడాది పాటు టైం పట్టిందనమాట. డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ ఆలస్యానికి కారణం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో, ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో అన్నది. ఇదండి గాడ్ ఆఫ్ వార్ సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.